వెల్కమ్ బ్యాక్ టు ది ఫోర్త్ ఎస్టేట్. సాంబశివరావు గారు చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జపాన్ పర్యటన నుంచి వచ్చిన తర్వాత మాట్లాడింది విన్నాం. మనం చాలా కూల్గా ఉన్నట్టున్నారు, ఎందుకంటే అక్కడ మన ప్రభుత్వం ఉంది, ఇక్కడ మన ప్రభుత్వం ఉంది, పరిష్కరించుకుంటాం అనుకుంటున్నట్టుగా ఉన్నారు. కానీ జటిలంగా ఉన్నాయి సమస్యలు, 6 మాసాలుగా పరిష్కారం కాకుండా ఉన్నాయి, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇట్లాంటి విషయాల్లో. ఎస్, ఇప్పుడు మనం ఒక్కసారి బ్రీఫ్గా రివ్యూ చేసేసారు పెద్దలు చెప్పినట్టుగా. అసలు ఏపీ రీఆర్గనైజేషన్ 2014కి ముందు ఏం జరిగిందో చూస్తే లాస్ట్ మినిట్లో యూపీఏ ప్రభుత్వం హడావుడిగా ఏదో ఒకటి చేసేయాలనే నిర్ణయంతో చేసేసింది. చాలా విషయాల మీద పరిష్కారం కావాలి. అక్కడే యాక్చువల్గా మనకి ప్రాబ్లం జెనసిస్ అక్కడ ఉందని నా అభిప్రాయం. అది ఏదో ఒకటి చేసినప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, తెలంగాణ వాళ్ళు మాకు ఏదో ఒక రకంగా బిల్లు వస్తే మాకు చాలు అనే ఉద్దేశంతో ఈ జటిలమైన విషయాలను ఆ రోజున వాళ్ళు చర్చించలేదు. చర్చిస్తున్న ఆంధ్ర వాయిస్ ఆ రోజున కౌంట్ కాలేదు. ఈ పరిస్థితుల్లో విభజన చట్టం వచ్చిన తర్వాత సడన్గా తెలంగాణ ప్రజానీకం కానీ తెలంగాణ లీడర్షిప్, ఎస్పెషల్లీ టీఆర్ఎస్ లీడర్షిప్ ఏ స్టాండ్ తీసుకుంది? అసలు మేము పోట్లాడిందే వీటి కోసం కదా, నీళ్లు కోసం, విద్య కోసం, ఉద్యోగాల కోసం, మా సదుపాయాల కోసం కదా. అలాంటప్పుడు మీరు 10 సంవత్సరాలు ఉమ్మడిగా చేయాలని ఏ అంశాలు అయితే పెట్టారో అవన్నీ కూడా మాకు అబ్జెక్షనబులే కదా అని మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఇంతవరకు మనం ఒప్పుకుంటే, ఇది జరుగుతుందని ఒప్పుకుంటే దాంట్లో నుంచే మిగతా సమస్యలు వస్తున్నాయి అనేది నా అభిప్రాయం. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని ఉండాలి. రైట్. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు ఇక దాని గురించి మనం చర్చ పెట్టకూడదు, దానికి సంబంధించిన ఏ అంశంలోనూ చర్చ పెట్టకూడదు. ఎందుకంటే అన్ని రకాల ప్రజలు ఇక్కడ ఉన్నారు. తెలుగు ఆంధ్ర ప్రజలకి వాళ్ళ రాజధాని వచ్చేంతవరకు కూడా ఇది ఓల్డ్గా ఎలా ఉందో అలాగే ఉండాలి. అలాగే ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు వాళ్ళకి ఉమ్మడిగా ఎగ్జామ్స్ జరగాలని, ఉమ్మడిగా సిలబస్ ఉండాలని, ఉమ్మడిగా ఎంసెట్ లాంటివి జరగాలని, ఉమ్మడిగా అడ్మిషన్స్ జరగాలని, ఇవన్నీ ఉమ్మడి అని ఎందుకు అనాల్సి వచ్చింది ఆ రోజున? అబ్బాయి వీటిని గురించి చర్చించుకోవద్దు, 10 సంవత్సరాల టైం ఉంది, 4-5 సంవత్సరాలు పోయిన తర్వాత స్లోగా యూ కెన్ డివైజ్ ఎ మెథడాలజీ టు సెపరేట్. వన్ సెకండ్, ఇది మీరే కయ్యానికి కాలు దువ్వారు, పీపీఎల్ రద్దు చేయడం ద్వారా, తర్వాత ముంపు మండలాలను తీసుకుపోయి ఆంధ్రాలో కలుపుకోవడం ద్వారా, దాని ద్వారా సీలేరు వెళ్ళిపోవడం ద్వారా మీరే కయ్యానికి కాలు దువ్వారని కదా. కయం ఏం లేదండి. చట్టం మా యూపీఏ ప్రభుత్వం టైంలోనే 7 మండలాలని ముంపు మండలాలని ఆంధ్రాకి ఇవ్వాలనే ఆర్డినెన్స్ ఉందా లేదా? ఆ ఆర్డినెన్స్ని తర్వాత వచ్చిన ప్రభుత్వం అమలు చేసిందంతే. మనం నిజంగా మీరు 56 ప్రకారంగా బౌండరీస్ అడిగినప్పుడు మరి భద్రాచలంలో ఇంకా డిస్కషన్ జరగాలి. ఇవాళ ముంపు మండలాల వరకు ఆర్డినెన్స్ ఉన్న విషయాన్ని అమలు చేసి మిగతా విషయాలకు వచ్చేసరికి యూపీఏ చేసిన దాన్ని మేమెందుకు చేయాలని బీజేపీ అడగాలి. ఆ విషయం మనం రియల్గా అంటే ఎమోషన్స్కి వెళ్ళటలేదు, నేను వెళ్ళాలని అనుకోవట్లేదు. ఈ చట్టంలో ఆ రోజునున్న పరిస్థితుల్లో అందరూ తలొగ్గి కొద్దిగా గివ్ అండ్ టేక్లో ఒక చట్టం చేసుకున్నారు. ఆ చట్టాన్ని మనం అదొక బేస్ లైన్గా పెట్టుకుని రైట్ స్పిరిట్లో నెగోషియేట్ చేసుకుంటూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే మిగతా విషయాలు కూడా జరగాలి. అన్ఫార్చునేట్లీ అది జరగటలేదు. అది జరగకపోవడానికి మీరు ఇప్పుడు చంద్రబాబు గారిని తప్పుపడదామా లేదంటే కేసీఆర్ గారిని తప్పుపడదామా అనే కంటే కూడా మీరందరూ ఫోర్త్ ఎస్టేటు ప్లస్ పెద్దలందరూ కూడా ఈ ప్రెషర్ పెట్టాలి. 2 ప్రభుత్వాల మీద ప్రెషర్ ఉండాల్సిందే, కేంద్ర ప్రభుత్వం మీద ప్రెషర్ ఉండాల్సిందే. ఇది తెలుగు ప్రజలకు జరుగుతున్నటువంటి డిలే, తెలుగు ప్రజలకు జరుగుతున్నటువంటి నష్టం. ఆ యాటిడ్లో తీసుకుందాం మనం అనుకుంటున్నాం. నిన్న జయంతి ఘోష్ గారు వచ్చారు. ఈ చట్టంలో ఏమైతే ఉన్నాయో ఇప్పటివరకు ఏదైతే జరగాలని మీరు కోరుకుంటున్నారో త్వరలో జరుగుతాయి, ఎండ్ ఆఫ్ డిసెంబర్కి చాలా వరకు రిజల్యూషన్ వస్తుంది అని ఆయన కేటగోరికల్గా చెప్పారు. దాన్ని మనసులో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు కూడా అతి త్వరలో మనకి కేంద్రం ఏమైతే కమిట్మెంట్స్ ఇచ్చిందో అది అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. మిగతా విషయాల్లో మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, నెగోషియేట్ చేసుకుంటున్నాం అనే ధోరణిలోనే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నాట్ ఫైటింగ్ విత్ కేసీఆర్ ఆర్ తెలంగాణ. మీరు ఎప్పుడన్నా చూడండి, ఏ విషయంలో కూడా తెలంగాణతోటి ఫైట్ చేయట్లేదు. ఇది తెలంగాణ వాళ్ళు అనవసరంగా ఆంధ్ర వాళ్ళు 56 మీరు స్థానికత అన్నప్పుడు ఆంధ్ర వర్సెస్ తెలంగాణలో వాళ్ళు ఇరుక్కుపోయి ఉన్నారు. ఆంధ్ర ఎప్పుడు అలా ఆర్గ్యూ చేయలేదు. మనం సెంటర్తో ఏం మాట్లాడుకోవాలో మాట్లాడుకుందాం, సెంటర్ ఏం చేయాలో చేద్దాం అంటే దానికి అందరూ సహకరించాలి. మరి సెంటర్ ఏపీ ఒక్కటే కెనాట్ గో అండ్ అమర్నాథ్ గారు, వై నాట్ 2 రాష్ట్రాలు కలిసిపోయి సెంటర్తో మాట్లాడితే బాగుండేది. ఆ పరిస్థితి మనకు ఆ వాతావరణం కనిపించడం లేదు. సెంటర్ ఏమన్నా ఆలోచనతో ఉన్నదా? ఈ 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కరించే మూడ్లో ఉన్నదా? అసలు మూడు ఇక్కడ మొదలు అవ్వాలి, అక్కడ తర్వాత అక్కడ మూడుకి వెళ్తాం. ఇక్కడ ఇప్పుడు వేణుగోపాలాచార్య గారు కానీ మన ఆ మిత్రుడు కానీ సాంబశివరావు గారు కానీ వాళ్ళు
అసలు ఈ వేణుగోపాలాచారి గారు అసలు గొడవలు మొదలైంది పీపీఎల్ దగ్గరని ఈయన రైజ్ చేశారు. కానీ కొన్ని చోట్ల అనవసరంగా ముందుకు వెళ్ళారని నారాయణ మన దానికి రిప్లై చెప్పలే. ఆయన దాన్ని వదిలేశారు. ఆ పీపీఎల్ మొదలుపెట్టింది వారు కదా, మొదలుపెట్టింది వారు, దాని గురించి వారు రిప్లై ఇవ్వలేదు. ముందు ఇక్కడ రెండు రాష్ట్రాల మధ్య కేంద్రం జోక్యం చేసుకోవాలి. రైట్. ముందు ఇక్కడ ఒక ప్రయత్నం గట్టిగా జరగాలి. అది నేననేది ఏమిటంటే పొలిటికల్ లీడర్షిప్ లెవెల్లో జరగాలి, అది చీఫ్ మినిస్టర్ లెవెల్లో జరగాలి. ఓకే, నాట్ ఎట్ ది లెవెల్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ. ఒకసారి చీఫ్ సెక్రటరీ లెవెల్లో ముందు జరగవలసిందే, కానీ చీఫ్ సెక్రటరీ లెవెల్లో అది పరిష్కారం కానప్పుడు పొలిటికల్ లీడర్షిప్ ఇంటర్వ్యూన్ కావాలన్నది నా పాయింట్. రైట్. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు సత్యనారాయణ గారు ఉన్నారు, వారితో మాట్లాడుదాం. సత్యనారాయణ గారు చెప్పండి, కేంద్రం ప్రధానమంత్రి ముఖ్యంగా ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ ది బార్డర్ ఇష్యూస్, నాట్ ది ఇంటర్నల్ ఇష్యూస్ అనే విమర్శ. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దగ్గరికి వచ్చేసరికి కేంద్రం అసలు పట్టించుకోవడం లేదంటున్నారు. కేంద్రంలో భాగస్వామిగా ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం, మీరు భాగస్వాములుగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. కేంద్రం వైఖరి మీరు ఎట్లా సమర్థించుకుంటారు? అమర్ గారు, మీరు అన్న మాట మాత్రం పూర్తిగా అవాస్తవం. ఓకే, దేశ ప్రధాని తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల కోసమే కాకుండా ఇతర రాష్ట్రాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. విమర్శ ఉంది, అది అవాస్తవం అని చెప్తా ఉన్నాను అమర్ గారు, మీకు ఎక్కడైతే వచ్చిందో. రెండోది, ఏదైతే ఇందాక పెద్దలు వేణుగోపాలాచారి గారు మాట్లాడుతూ ఒక విషయానికి వచ్చేటప్పటికి చట్టబద్ధత అంటున్నారు, ఇంకో విషయానికి వస్తే ఉద్యమ స్ఫూర్తి అంటున్నారు. భారతదేశంలో రాజ్యాంగం అనేది ఉంది, స్థానికత అనే దానికి ప్రతి రాష్ట్రాల్లో కూడా భారతదేశం యావత్ మొత్తం మీద ఉన్న విషయాలు ఎలా ఉంది అంటే, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇబ్బంది కలిగితే ఆంధ్రోళ వల్ల వస్తుంది ఇబ్బంది, ఏదైనా మంచి జరిగితే కేసీఆర్ వల్ల వస్తుందన్న విధంగా జరుగుతున్న మూలాన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవర్ ఇష్యూలో 300 మెగావాట్లు ఇస్తానని ఆ రోజున నేను చూశాను, టీవీలో కూడా చూసా. ఆ రోజున ఎప్పుడైతే వీళ్ళకి పవర్ షార్టేజ్ ఉంది అన్నప్పుడు ఎప్పుడు కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎక్కడా లేదు. రెండవది, కేంద్ర ప్రభుత్వం ఏదైతే చేయాలనుకుంటుందో ఒక్కొక్కటి కూడా చేసుకుంటానే వస్తా ఉంది. కానీ సత్యనారాయణ గారు 25 అంశాలు 6 నెలలుగా పెండింగ్ లో ఉన్నాయి కేంద్రం వద్ద. సత్యనారాయణ గారు ఒక నిమిషం, 25 అంశాలు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయి 6 మాసాలుగా. 25 సంస్థలండి, 25 అంశాలు 25 అంశాలు ఈ రెండు రాష్ట్రాల మధ్య పరిష్కారం కావాల్సినవి పెండింగ్ లో ఉన్నాయి. తప్పకుండా అండి, రానున్న కాలంలో ఇద్దరిని కూర్చోబెట్టి చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు పోలవరం జాతీయత గురించి ఇందాక ఒక అంశం చూసా, అవన్నీ కూడా ఇప్పుడు మొట్టమొదటిగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడైనా ఇక్కడైనా సరే ఏదైనా ఉన్నాయో ఆ చట్టం ఇంప్లిమెంటేషన్లో తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యమంత్రి గారు అయితే రెండు రాష్ట్రాల్లో తెలుగువారు ఉన్నారన్న ఉద్దేశంతో ఆయన ఎక్కువగా మా వరకు మేము ఫీల్ అయ్యేది ఏంటంటే కాంప్రమైజ్ అవుతున్నారు తెలంగాణ వైపైన. అటువంటిది ఏమీ లేకుండా కేసీఆర్ గారు చేసే పనుల వల్ల ఇప్పుడు స్థానికత అవనివ్వండి, ఇంటర్మీడియట్ ఎగ్జామ్సే కానివ్వండి, లేకపోతే అడ్మిషన్స్ ఇంటూ ది ఇన్స్టిట్యూషన్స్, మనకి ఈ ప్రాంతంలో ఇన్స్టిట్యూషన్స్ వచ్చే వరకు కూడా ఆ ప్రాంతంలో ఇప్పుడు వరకు ఏవైతే ఉన్నాయో మన హక్కులు పూర్తిగా 10 ఏళ్ల వరకు కాపాడాలని ఉన్న చట్టాన్ని ఉల్లంఘించి 56ని స్థానికత కింద ఒక కట్ ఆఫ్ కింద చేయడం జరిగింది. అలాగే ప్రతి విషయం కూడా ఒక కన్ఫ్రంటేషనిస్ట్ యాటిట్యూడ్, టెండర్ చేయట్లేదు అని అన్నారు. టెండర్ ఇప్పుడు ఏదైతే ఐ అగ్రీ విత్ యువర్ పాయింట్. ఒకటి కన్ఫ్రంటేషనిస్ట్ యాటిట్యూడ్ ఈ రెండు ప్రభుత్వాలు, రెండు ముఖ్యమంత్రులు తీసుకుంటున్నారు అనుకుందాం. మీరు ఒక మాట చెప్పండి, కేంద్రం ఇప్పటి వరకు ముంపు మండలాన్ని ఆంధ్రలో కలపడం తప్ప రాష్ట్ర విభజన తర్వాత చేయాల్సిన పనులు ఒకటైనా చేసిందా కేంద్రం? పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కావచ్చు, రెవెన్యూ డెఫిసిట్ ని ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన రెవెన్యూ డెఫిసిట్ ని చేస్తానని కేంద్రం ఇప్పటివరకు ఏం చేయలేదు. ఇప్పుడు 1 2 చెప్పండి, పోలవరం జాతీయ హోదా కానీ, రెవెన్యూ డెఫిసిట్ కానీ, స్పెషల్ స్టేటస్ కానీ. ఈ స్పెషల్ స్టేటస్ ది ఇష్యూ గురించి మాట్లాడుతున్నానండి. చెప్పండి. ఇంతవరకు ఇంతకుముందు అది ప్లానింగ్ కమిషన్ హిల్లీ రీజన్స్లో ఉన్న ఏదైతే స్పెషల్ స్టేటస్ రావాల్సి ఉందో ప్లానింగ్ కమిషన్ అబాలిష్ అవ్వడం జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు. అది
వేరే వేరే రూపంలో అదే బెనిఫిట్స్ వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం యోచన చేస్తుందని మొన్నటికి మొన్న మేము ఢిల్లీలో మాట్లాడినప్పుడు కూడా తెలిసింది. టెల్ మీ. అలాగే పోలవరం జాతీయ హోదా ప్రాజెక్ట్ ఇచ్చే విషయంలో ఎక్కడ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ప్రామిస్ చేశారో ఆంధ్ర రాష్ట్రానికి కానీ, అలాగే పవర్ విషయంలో తెలంగాణకు కానీ ఎక్కడ కూడా వెనక్కి వేసే అవకాశం కానీ ఇది కూడా లేదని నా అభిప్రాయం అండి. ఓకే, వేణుగోపాలాచారి గారు మీతో మాట్లాడుతుంది. ఇంకొక షార్ట్ బ్రేక్ తీసుకుంటాం.